చాలా మందికి నల్ల మచ్చలు ఫేస్‌లో ఇప్పుడు మొటియాలొచ్చినప్పుడు గానీ, లేకపోతే ఈ అమ్మవారు పోసినప్పుడు గానీ, నల్ల మచ్చలనేటివి ఎక్కువగా బాధ పెడుతుంటాయి. సో, ఆ మొటిమలనేటివి పోయినా గూడా, ఈ నల్ల మచ్చలు అలాగే ఉండిపోతూ ఉంటాయన్నమాట. మొటియాలెళ్ళిపోయిన తర్వాత గూడా. సో, అలాంటి సమయంలో వీటికి ఎలా ట్రీట్‌మెంట్ జేసుకోవాలి, ఏమి అనేది చానా మంది చానా రకాలు ట్రై జేసి, అవి పోకోకుండా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాయి గదా! అలాంటి వాళ్ళ కోసం అయితే చిన్న చిట్కా జెప్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది. నల్ల మచ్చల వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఇది చానా బెటర్‌గా పనిజేస్తుంది. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. సో, ఎవరి స్కిన్‌కైనా గానీ ఇది అప్లై చేసుకోవచ్చు నేను చెప్పేటువంటి రెమెడీ. గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళైనా పర్లేదు, ఆడవాళ్ళైనా పర్లేదు. సో, 2 స్కిన్స్‌కి యూజ్ అయ్యేటువంటి నేచురల్ రెమెడీ. ముందుగా వచ్చేసి నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ఖచ్చితంగా రీచ్ అవుతాయి. సో, ఇంకటి నుండి నేను ఫేస్‌కి సంబంధించినటివి మళ్ళీ మన బాడీకి సంబంధించినటివి కొన్ని టిప్స్ అయితే నేను వీడియోస్ చేస్తాను. సో, ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. సో, ఇప్పుడు చెప్తా చూడండి. నల్ల మచ్చల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గదా! సో, అలాంటి వాళ్ళకి అంటే ఫస్ట్ మీరు స్కిన్ చెక్ చేసుకోండి. మీది డ్రై స్కిన్నా? లేదా ఆయిల్ స్కిన్నా? ముందుగా స్కిన్ చెక్ చేసుకోండి. సో, స్కిన్‌ని బట్టి కూడా డ్రై స్కిన్ వాళ్ళకైతే పొట్టు పొట్టులేసేసి ఒక్కొక్కసారి మచ్చలనేటివి తగ్గుతాయి. కానీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ శాతం మచ్చలనేటివి అలాగే ఉండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటి స ఏ స్కిన్ అన్నా పర్లేదు. ఇప్పుడు నేను చెప్పే రెమెడీని మీరు ఏ స్కిన్ వాళ్ళైనా గానీ వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒకసారి ట్రై చేయండి. 1:30 టీ స్పూన్ శనగపిండి ఒక కప్పులోకేసుకోండి. ఒక చిన్న కప్పులోకి 1:30 టీ స్పూన్ శనగపిండేసుకోండి. ఒక హాఫ్ టమోటా రసం బాగా పిండుకోండి. సో, దాన్ని రెండిటిని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీరు ఫేస్‌కి నీట్‌గా అప్లై చేయండి. ఫస్టు గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేదానికంటే ముందుగా మీ స్కిన్ వాష్ చేసుకోవాలి. అంటే మీ ఫేస్ వాష్ చేసుకొని నీట్‌గా ఫేస్‌ని పెట్టుకొని, నీట్‌గా మెత్తటి టవల్‌తో ఫేస్ అయితే తుడిచేసి, దాని తర్వాత ఈ రెమెడీనైతే అప్లై చేయాలి. అప్లై చేసేది టైమింగ్స్ కూడా చెప్తాను చూడండి. సో, ఇది నైట్ టైమ్ చేస్తే బెటర్ మీకి. ఎందుకంటే మీరు నైట్ పడుకునేకి ముందు ఫేస్ వాష్ చేసేసి, ఫేస్ వాష్ చేసిన తర్వాత నైట్ దీన్ని క్లీన్‌గా అప్లై చేయండి. వీలైతే మీకి టమోటాని ఒక 1 మినిట్ అట్లా నీట్‌గా స్క్రబ్ చేయండి. అంటే బాగా ఫేస్ మీద రుద్దండి. టమోటా మీరెంత బాగా రుద్దుతారో, సో, ఈ రెమెడీ కూడా మీకంత బాగా పనిచేస్తుందనమాట. ఈ కలుపుకొని పెట్టుకుంటారు గదా! శనగపిండి, టమోటా రసము. ఇది కూడా అంతే నీట్‌గా పనిచేస్తుంది. సో, ఫస్ట్ టమోటా అయితే నీట్‌గా స్క్రబ్ చేసుకొని, ఆ తర్వాత ఈ పేస్ట్‌ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ నీట్‌గా డ్రై అవ్వాలి చూడండి గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసినటువంటి పేస్ట్ క్లీన్‌గా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చటి నీటితో, గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవచ్చు. మీరు పెట్టుకోవాలని అనుకుంటే మార్నింగ్ వరకు కూడా మీరు అట్లనే కావాలంటే పెట్టుకోవచ్చు దాని మీదే. ఫేస్ మీదే మార్నింగ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకోలేము మాకు ఇబ్బందవుతుంది అని అనుకునే వాళ్ళు ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ నీట్‌గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో క్లీన్‌గా వాష్ చేసుకోవచ్చు. సో, గుర్తుకు పెట్టుకోండి. ఇది ఏ స్కిన్ వల్ల అయినా చేయొచ్చు. అంటే డ్రై స్కిన్ గావచ్చు, లేకపోతే ఆయిల్ స్కిన్ గావచ్చు. ఓకేనా? మీకేవన్నా డౌట్స్ ఉన్నా గాని నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, మొటియాల గురించి కానీ, లేకపోతే నల్ల మచ్చల గురించి గానీ, ఫేస్‌కి సంబంధించినది ఏ డౌట్స్ ఉన్నా గానీ, మీరు కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి పర్లేదు. నేను ఆన్సర్ చేస్తాను. సో, దాని మీద ఇంకో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే ఈ రెమెడీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. మీకు రిజల్ట్ ఎలా ఉంది అని జెప్పేసి. అంటే ఒక్కటేసారికే మీకి మచ్చలైతే ఎళ్ళిపోవు గుర్తుపెట్టుకోండి. ఒకసారి అప్లై జేసేసి మచ్చలెళ్ళిపోతాయి గదా! అని జెప్పేసి అనుకోకండి. ఇది కొంచెం ఒక 2 వీక్స్, 3 వీక్స్ అయినా గాని ట్రై జేయాలి. ఎందుకంటే ఇది మీ స్కిన్‌లో ఆల్‌మోస్ట్ నల్ల మచ్చలనేటివి పూర్తిగా డిపెండ్ అయ్యుంటాయి. అవి నీట్‌గా లేయర్స్ వైస్ క్లీన్ అవ్వాలి గాబట్టి ఇది ట్రై చేయండి. ఒకవేళ దీని వల్ల పోకపోతే నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీరు యూజ్ చేసిన తర్వాత ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత అది ఎలాంటి మార్పు వస్తాంది అనేది నాకు ఈ కామెంట్ బాక్స్‌లో మీరు చెప్తే, నేను దీని మీద ఇంకొకటి గూడా ఇంకొక రెమెడీ గూడా చెప్తాను. ఎందుకంటే ఒకటే రెమెడీ ఫాలో అవ్వాలని ఏం లేదు. సో, దీంట్లో చాలా రకాల రెమెడీస్ ఉన్నాయి. చాలా రకాలుగా మనము ఫేస్‌కైతే యూజ్ చేయొచ్చు. ఈ పద్ధతిలో మీకు తగ్గలేదనుకోండి, సో, ఇంకో పద్ధతి చెప్తాననమాట. మీరు నాకు చెప్తే నేను దానికి తగ్గట్టు వేరేటివి చెప్తాను. సో,
మీరు ఏదన్నా గాని నాకి కామెంట్ బాక్స్‌లో చెప్పడం వల్ల అంటే మీరు నన్ను అడగడం వల్ల నేను దాని బేస్ మీద మీకు ఇంకొక ఐడియా గూడా ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలామంది బియర్డ్ సరిగ్గా రావడం లేదు అని అడుగుతున్నారు. దాని మీద వీడియో చేస్తున్నాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటాను. సో, మీ అందరి వరకు కూడా రీచ్ అవ్వాలి. అలాగే ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకొక 10 మందికి యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ ఆల్. బాయ్.